నా పొలం ఇప్పించండి, మీరు వచ్చి ఇప్పించండి. కన్స్ట్రక్షన్స్ జరిగి ఉంటే ఎక్కడికక్కడ 10 సంవత్సరాలు 2014 నుండి ఇప్పుడు 26 వరకు ఆల్రెడీ 5 సంవత్సరాలు అంటే 2014 నుండి 19 లోపే కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జరిగి ఉన్నాయి, కొత్తగా రోడ్లు వేశారు. ఇన్ని పనులు జరుగుతూ ఉంటే పొలాలు ఇచ్చేస్తామంటాం మీ అజ్ఞానానికి నిదర్శనం. మీరు తెలుసుకోకపోతే తెలుసుకొని రండి, లేదా చదువుకొని రండి. రాజధాని పరిధి ఎక్కడి వరకు ఉంది, సిఆర్డీఏ పరిధి ఎక్కడ వరకు ఉంది అనేది. సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని పెట్టుకొని వచ్చిన వాళ్ళకి సిఆర్డీఏ అబ్రివేషన్ తెలుసా? తెలియదు. సిఆర్డీఏ పరిధి ఎక్కడి వరకు ఉందో తెలుసా? తెలియదు. క్యాపిటల్ పరిధి ఎక్కడి వరకు ఉందో తెలుసా? అది తెలియదు. పొలాలు ఇచ్చిన రైతులు ఎంతమంది, ఈ పెనుమాకలో ఉన్న పొలం ఎవరిది, ఎక్కడి వరకు ఆగింది, ఏం జరుగుతుందనేది తెలుసా? తెలియదు. వస్తారు, అలజడి సృష్టించాలి. ఎలాగో అమరావతిని విధ్వంసం చేయాలని 5 సంవత్సరాల పాటు చూశారు, కానీ అది అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఏదో ఒక అలజడి సృష్టించాలని ప్రీ ప్లాన్ గా బ్లేడ్ బ్యాచ్ ని, గంజా బ్యాచ్ ని వెంటేసుకొని రౌడీలు గోండాలు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఒకవేళ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసి ఉండొచ్చేమో. ఆయన వెళ్ళే ప్రతి చోట అలజడి సృష్టించడం, కుల రాజకీయాలు చేయటం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇది ఆయన చేసే పని. ఇలాంటి వ్యక్తి ఒక పోలీసు అధికారిని పట్టుకొని చేతులతో ఇష్టం వచ్చినట్టు తోసేసి అవతల, ఒకవేళ ఆయన కింద పడి రాయికి తగిలితే ఆయన చచ్చిపోతాడుగా. అది దాడి కాదా? అది దాడి కాదా? అధికారంలో ఉన్న పోలీసునే నువ్వు పట్టుకొని తోస్తున్నావు అంటే నీ ఎదురు రాజధాని రైతులు వస్తే చంపేస్తావు కదా. చంపడానికే కదా మీరు వచ్చారు. గతంలో మీరు చేసిన అరాజకాలు మామూలయ్యా? ఆడబిడ్డలు స్నానాలు చేస్తుంటే బాత్రూముల మీద డ్రోన్ కెమెరాలు ఎగరేపించాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అమరావతి రాజధానిలోకి రావడానికి ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తాం. మీరంటే మీరు కదా రాష్ట్ర ప్రజలు. ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో అరాచక శక్తులకు మాత్రం మేము అడ్డుపడతాం. ఎందుకంటే మా ప్రాణాలు మేము భరించుకోవడానికి మేము సిద్ధంగా లేవు. అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటుంటే దాన్ని చూస్తూ ఓపిక పట్టడానికి కూడా మేము సిద్ధంగా లేదు. మా కాన్సెప్ట్ ఆ రోజు ఈ రోజు 1631 రోజుల పాటు మీ నాయకుడు ఇష్టారాజ్యంగా ఇళ్లలో ఉండి బయటికి రాకుండా, బయటికి రావాలంటే ఆధార్ కార్డు చూపించాలి, మా ఇంటి ముందు మేము ఉంచుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయాలి, అర్ధరాత్రి ఆడబిడ్డలు ఉన్నా కూడా ఇళ్లలోకి పోలీసులు చొరబడి లాక్కెళ్ళి ఏ స్టేషన్ కి తీసుకెళ్తారో తెలియకుండా బస్సులు ఎక్కించినాక ఆ పోలీసులు ఇష్టారాజ్యంగా మహిళల మీద ఆఘాత్యాలు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఆడబిడ్డ తల దించుకొని బయటకు చెప్పుకోలేని విధంగా బాధ పెట్టింది మీరు. ఆడబిడ్డల్ని చీర లాగి ట్రక్కుల్లోకి ఇసిరేసి తీసుకెళ్లి స్టేషన్ లో పడేపించింది మీరు. 6 గంటల తర్వాత, సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఆడబిడ్డని స్టేషన్లలో ఉంచింది మీరు. గర్భిణిలో ఉన్న మహిళని బూటు కాళ్ళతో తన్నించింది మీరు. ఆడబిడ్డల్ని చేతులకు సంఖ్యలు తాళ్లు తీసుకొచ్చి మెడలకు ఉరితాడు లాగా లాగించింది మీరు. మళ్ళీ వస్తాను. రైట్, సుజాత గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సుజిత గారు, టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందనేది వైసీపీ వాదన. నిన్న బొత్స కూడా అదే మాట్లాడారు. మరి ఏంటి, మీరు మీ మీద దౌర్జన్యం చేస్తే తప్పులేదు, మరి వాళ్ళ మీద దౌర్జన్యం